సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ 2025 జేవీడీకి సంబంధించి చాలామందికైతే జ్ఞానం వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత 2025-2026 ఇయర్స్‌కి సంబంధించి ఎవరైతే ఫ్రెష్‌గా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో, అలాగే ఇంకా ఈ 2025-2026కి సంబంధించి డబ్బులు ఇంకా పడలేదన్నమాట. దానికి సంబంధించి స్టేటస్‌లో మనకి పెండింగ్ ఎట్ కాలేజ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని అయితే చూపిస్తుందని అయితే చెప్తున్నారు. నేను కూడా ఒకసారి నాకు తెలిసిన ఒక అతనితో అయితే లాగిన్ అయితే చూశాను. సో, అతనికి కూడా ఇలాగే చూపిస్తుందనమాట. పెండింగ్ ఎట్ కాలేజ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని చూపిస్తుంది. ఇదంటే మనకి మీ కాలేజ్‌లో ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదని అర్థం అనమాట. ఆధార్ అథెంటికేషన్ అంటే మీ ఆధార్ నంబర్ అలాగే డీటెయిల్స్ మీ కాలేజ్ రికార్డ్స్‌తో మ్యాచ్ చేసి బయోమెట్రిక్ లేదా ఈకేవైసీ వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ చేయాలంటే స్టూడెంట్ ఫిజికల్‌గా అయితే కాలేజ్‌కైతే వెళ్ళాలి. మనకి కాలేజ్ సైడ్ నుంచి నోడల్ ఆఫీసర్ లేదా స్కాలర్‌షిప్ ఇన్‌చార్జ్ వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్ రన్ చేస్తారు. ఇది బయోమెట్రిక్ డివైస్ లేదా ఈకేవైసీ ఓటీపీ మెథడ్ ద్వారా అయితే కంప్లీట్ అయితే చేస్తారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన 1-2 డేస్‌లో మనకి జ్ఞానమేమో పోర్టల్‌లో స్టేటస్ అనేది చేంజ్ అవుతుందనమాట. అది ఎలాగనంటే అప్రూవ్డ్ ఎట్ కాలేజ్ లేదా కంప్లీటెడ్ ఎట్ కాలేజ్ అని అయితే మారుతుంది. ఆధార్ అథెంటికేషన్ అనేది. దాని తర్వాత అప్లికేషన్ మండల్ లేదా డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్‌కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. దాంట్లో అప్పుడు మనకి ఓటీఏ వెరిఫికేషన్ ఎట్ మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని అయితే వస్తుంది. దాని తర్వాత మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి సెండ్ అవుతుందనమాట. వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి వెళ్తుంది. ఆ స్టేజ్‌లో మనకి పేమెంట్ ప్రాసెస్ అని అయితే స్టార్ట్ అవుతుంది. మనకి మనీ క్రెడిట్ చేయాలా వద్దా? ఏ డేట్‌లో క్రెడిట్ చేయాలి? అనేది వాళ్ళే మనకి డిసైడ్ చేస్తారు. అలాగే మనకి ఎంత అమౌంట్ కూడా క్రెడిట్ చేయాలనేది కూడా వాళ్ళే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకి డిసైడ్ అయితే చేస్తారు. ఇది ప్రాసెస్ అనమాట. ఫస్ట్‌గా మనకి ఆధార్ అథెంటికేషన్ అయితే వస్తుంది. దాని తర్వాత అథెంటికేషన్ అయిపోయిన తర్వాత స్కాలర్‌షిప్‌కి సంబంధించి అప్రూవ్డ్ అని వస్తుంది. దాని తర్వాత మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్‌కి అయితే ఫార్వర్డ్ అవుతుంది. దాని తర్వాత అక్కడ కూడా మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి అయితే సెండ్ అవుతుంది. సెండ్ అయిన తర్వాత మనకి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత మనకి పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే జేవీడీకి సంబంధించి డే టు డే అప్డేట్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.